హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రియాక్షన్స్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం స్మార్ట్ శంకర్. గుర్తుంది కదా అందరికీ. సో స్మార్ట్ శంకర్ మెమరీ ట్రాన్స్ప్లాంట్ సిమ్ పెడతారు. సో సో అప్పుడు ఆ టైంలో అది చాలా మంచి హిట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు దాని సీక్వెల్ రాబోతుంది. సో దాని టీజర్ వచ్చేసింది, చూద్దాం. సో ఫస్ట్ పురిజానా దేవరకొండ తీసిండు. సో అది ఫ్లాప్ అయింది లైగర్. సో మళ్ళీ అందుకోసమే మళ్ళీ సేమ్ ఏదైతే పేరు తెచ్చిందో మంచి హిట్ అయిందో, సో దాని సీక్వెల్ మీద ట్రై చేస్తున్నాడు పురిజానాథ్. ఎనీవే చూద్దాం టీజర్ ఎలా ఉందో ఏం కథనో. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుండే, అందరికి కొత్త అనిపించింది. రామ్ పోతినేని బాడీ లాంగ్వేజ్ అండ్ సిక్స్ ప్యాక్స్ అండ్ అండ్ లాంగ్వేజ్ కూడా హైదరాబాద్ లాంగ్వేజ్, తెలంగాణ యాస ఉంది. సో ఇదంతా చాలా బాగా అనిపించింది అప్పట్లో. అది మెమరీ ట్రాన్స్ప్లాంట్. సో మెమరీ ఒక మెదడు నుంచి ఇంకో మెదడుకి అది చేయడం అనేది, సో ఫస్ట్ అక్కడ అది పాయింట్ కూడా కొంచెం న్యూ అనిపించింది. ఐ థింక్ అది ఇంగ్లీష్ మూవీ ఉంది ఆల్రెడీ. సో దేని డబ్బింగ్ కొట్టిండు. సో అందుకోసం అప్పుడు బాగా అనిపించింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ట్రైలర్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎలా ఉంది ఏం కదా చూద్దాం. एक गांडू हैदराबाद में है, सबसे बड़ा मादरचोद है। उस्ताद स्मार्ट शंकर अलियास डबल स्मार्ट। आप उनका स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइट मार, खतरनाक पीटोस्ते स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा 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 मार. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది. ఒక్కొక్కని మొలకి లడి కడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. నాకైతే సేమ్ ఫస్ట్ లాగానే అనిపిస్తుంది. మళ్ళీ సిమ్ పెట్టడం, ఇన్సర్ట్ చేయడం, మళ్ళీ మెమరీ ట్రాన్స్ప్లాంట్ చేయడం, మళ్ళీ అలాగే అనిపిస్తుంది. ఓకే, ఎనీవే ఒక టీజర్ బట్టి మనం ఇంకా ఏది జడ్జ్ చేయకూడదు. సో ఎండలో ఉండదు, నాకు అలా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్? క్లైమాక్స్ డబుల్ స్మార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నాకు ఓకే అనిపించింది. సో అందులో కూడా అలాగే సిమ్ ఇన్సర్ట్ చేస్తారు, అంటే ఐ మీన్ మెమరీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దీంట్లో కూడా అదే చేస్తారు. సో యాజ్ యూజువల్ సేమ్ ఉందా ఎట్లా నాకు అర్థమైతే లేదు. ఎనీవే చూద్దాం ఎలా ఉంది ఏం కథ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే కూడా సేమే ఉంది. మ్యూజిక్ సంజయ్ దత్ కొత్తగా ఉన్నాడు. సో అలీ ఓకే. సో చార్మి కౌర్ మేబీ హీరోయిన్, ఒక నిమిషం, హీరోయిన్ పేరు హీరోయిన్ కొత్త ఉంది, యాక్ట్రెస్ కావ్య తపూర్. ఓకే, ఎనీవే టీజర్ అయితే ఓకే అనిపించింది. కొత్తగా నాకే అనిపించలేదు. అదే క్లైమాక్స్ అట్లే అనిపిస్తుంది. అదే ఇన్సర్ట్ చేయడం, అదే బాడీ లాంగ్వేజ్. కొత్తగా ఏదైనా పెట్టాల్సింది, ఎందుకంటే దాని సీక్వెల్ కాబట్టి. నాకు తెలిసి సీక్వెల్ అన్నప్పుడు ఈ పోలీస్ కదా, పోలీస్ సైడ్ నుంచి కంటిన్యూ అవ్వాల్సి బాగుండే ఐ థింక్స్. లేకపోతే మళ్ళీ ఇంతకుముందు దాన్నే రీమేక్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, ఎనీవే ఇప్పుడు నేను జడ్జ్ చేయలేను. సో చూద్దాం, ఇంకా ట్రైలర్ వస్తుంది. ఇంకా ట్రైలర్ వస్తే ఇంకా చూద్దాం ఎలా ఇంకా దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. సో పురిజానాథ్ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా పురిజానాథ్ మార్గ్ కనిపిస్తుంది. పురిజానాథ్ మూవీస్లో స్టోరీ ఎక్కువ ఉండదు. సో ఓన్లీ డైరెక్షనే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. సో ఏదైనా మిస్ చేసి ఉంటే ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే మీరు కంపల్సరీగా కామెంట్లో కామెంట్ చేయండి. నేను సర్చ్ చేసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.